ఒక హీరోని ఎంతవరకు లేపితే ఆడియన్స్ విజిల్స్ వేస్తారో అందరికీ తెలుసు. కాని ఒక హీరోని ఎంత కింద పడేస్తే ఆడియన్స్ కన్నీళ్లు పెడతారో బుచ్చిబాబు చాలా డేంజరస్గా తెలుసుకున్న డైరెక్టర్. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ది సినిమా గురించి జరుగుతున్న పెద్ద డిస్కషన్. ఓకే ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట, పెద్ది ట్రైలర్. బుచ్చిబాబుగారిచ్చిన హైప్ చూశాక అసలు ఈ సినిమా నార్మల్ స్పోర్ట్స్ డ్రామా కాదనే విషయం క్లియర్గా అర్థమవుతోంది. ముఖ్యంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన లాస్ట్ 45 మినిట్స్ మీరు తట్టుకోలేరు అన్నమాట ఇప్పుడు ఫ్యాన్స్ని ఊపేస్తోంది. అసలు అంత ఎమోషన్ ఏముంటుంది? అదే ఇప్పుడు అందరి మైండ్లో తిరుగుతున్న పెద్ద ప్రశ్న. మనకు తెలిసిన బుచ్చిబాబు అంటే ఎమోషన్ని చాలా రాగా చూపించే డైరెక్టర్. ఉప్పెనలో కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఒక సింపుల్ లవ్ స్టోరీలా కనిపిస్తుంది. కానీ క్లైమాక్స్లో ఒక్క ట్విస్ట్తో మొత్తం సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్లాడు. ఇప్పుడు పెద్ది విషయంలో కూడా అదే ఫార్ములాని ఇంకా పెద్ద స్కేల్లో ప్లాన్ చేస్తున్నాడనే ఫీలింగ్ వస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి బయటికి వస్తున్న లీక్స్ చూస్తే మనోడొక పవర్ఫుల్ స్పోర్ట్స్ పర్సన్. కబడ్డీ, రెజ్లింగ్, క్రికెట్ ఇలా ఏ ఆటలో దిగినా దుమ్ము లేపే టైప్ క్యారెక్టర్లా కనిపిస్తున్నాడు. ఆటే నా పొగరు అనే డైలాగ్ కూడా అదే హింటిస్తోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. సోషల్ మీడియాలో ఒక రూమర్ చాలా గట్టిగా వైరల్ అవుతుంది. అదేంటంటే క్లైమాక్స్కి దగ్గర్లో రామ్ చరణ్ క్యారెక్టర్కి చాలా పెద్ద ప్రమాదం జరుగుతుందట. ముఖ్యంగా కాళ్లకి సంబంధించి ఏదో షాకింగ్ ఎమోషనల్ ట్విస్ట్ ఉంటుందట. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ ని భయపెడుతూ కూడా హైప్ పెంచేస్తోంది. ఎందుకంటే అప్పటిదాకా పరిగెత్తిన హీరో, గ్రౌండ్ మీద గెలిచిన హీరో ఒక్కసారిగా జీవితంతోనే పోరాడాల్సి వస్తే ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందుకే బుచ్చిబాబు చరణ్ గారు ఈ సీన్కి ఇచ్చిన ఎఫర్ట్స్ మామూలు కాదు అని అంతగా చెప్పాడు. ఆయన మాటల్లోనే ఆ కాన్ఫిడెన్స్ కనిపించింది. ముఖ్యంగా ఈ ఎమోషన్ని మీరు తట్టుకోలేరు అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడేదో హార్ట్ హిట్టింగ్ మూమెంట్ ఉందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఇక ట్రైలర్ విషయానికొస్తే ముంబైలో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. జియో స్టూడియోస్ కూడా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లాలని చాలా అగ్రెసివ్గా పనిచేస్తోంది. బాలీవుడ్లో కూడా ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అసలు ఈ ప్రాజెక్ట్లో ఉన్న క్రేజీ విషయం ఏంటంటే ఒకవైపు బుచ్చిబాబు ఎమోషన్, మరోవైపు రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ రెండూ కలిస్తే థియేటర్స్లో అరాచకం గ్యారంటీ అన్న ఫీలింగ్ వస్తోంది. మరి నిజంగానే పెద్ది క్లైమాక్స్ అంత ఎమోషనల్గా ఉంటుందా? రామ్ చరణ్ క్యారెక్టర్కి అసలు ఏమవుతుంది? ట్రైలర్లో ఎలాంటి షాకింగ్ విజువల్స్ చూపించబోతున్నారు? ఇంకా కొన్ని గంటల్లోనే ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం రాబోతోంది.